సరే మా మిత్రులు చాలా ఊర్ల పేర్లు చెప్తున్నారు. గంటి రామారంలో కూడా గుట్టను 300 ఎకరాలు ఆక్రమించుకొని అమ్మిండి అని చెప్పి మా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తామంటే గట్టేపాలెం ఉండరా నాయన ఉండని చెప్పని పాలెం గట్టేపాలెం కంటేపాలెంలో కూడా భూములు ఆక్రమించుకొని అమ్ముకున్నాడని చెప్పి మా యువకులు చెప్తున్నారు. ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ధరణిని అడ్డం పెట్టుకొని దందాలు చేసి ప్రభుత్వ భూములను ప్రైవేటు పేర్ల మీద రాసి బినామీ ఖాతాలో పాసు పుస్తకాలు ఇచ్చి అవన్నీ కూడా భూములు తెగనమ్ముకుంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ధరణిని అడ్డం పెట్టుకొని ఆక్రమించుకొని అమ్ముకున్న భూములు అన్నిటి మీద కూడా కొత్త సంవత్సరం జనవరి 1, 2024 నాడు కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఎర్రబల్లి దయాకర్రావు ఆక్రమించుకున్న ఎర్రబల్లి దయాకర్రావు బినామీల పేర్ల మీద ఆక్రమించుకున్న భూముల మీద విజిలెన్స్ విచారణ చేసి కొనుక్కున్నోళ్ళను అమ్ముకున్నోళ్ళను బినామీలు ఉన్నోళ్ళందరినీ కూడా బొక్కల దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, దందాలకు మారు పేరు దయాకర్రావు అని చెప్తున్నాడు. ఉండరా నాయన ఉండు చెప్పినాడు. ఇవాళ వాగు వచ్చేటప్పుడు చూసిన దేవరూపల వాగు చెక్ డ్యాములు కట్టిండి అన్నాడు 6. దాని వెనకాల ఇసుక దోపిడీ ఉన్నదని అక్కడ రైతులు చెప్తున్నారు. ఇట్లాంటోడు ఇవాళ కేసీఆర్ అనుకుంటుండు నాకు నమ్మిన బంటు దయాకర్ అని. నాకు ఒక ఆయన చెప్తుండే దయాకర్ ఇద్దరు కలిసి దయాకర్ కేసీఆర్ కలిసి మేడారం అడవుల్లో విహారయాత్రకు పోయిరట. విహారయాత్రకు పోయి తిరుగుతుంటే సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకొని జంపన్న వాగులో నీళ్లు తాగి అడవిలో అట్లా తిరుగుతుంటే చెట్టు కింద కూర్చొని సేదీరుతుంటే పులి గాండ్రింపు వినిపించిందంట. పులి గాండ్రింపు వినిపించగానే దయాకర్రావు నైకీ షూ తొడుక్కుంటున్నాడట కొత్తవి. కేసీఆర్ అడిగిండంట, ఏం దయాకర్ నైకీ షూ వేసుకుంటున్నావు, పులి కంటే స్పీడ్ గురుకుతావా అని. అంటే దయాకర్రావు నవ్వి చెప్పిండంట, పులి కంటే స్పీడ్ గురకాల్సిన పని లేదు చంద్రశేఖర్, నీకంటే స్పీడ్ గురికితే చాలు, నేను పులి తింటే నేను ఉరికిపోతా అని చెప్పిండట. అందుకే చంద్రశేఖర్కు చెప్పదలుచుకున్నా, నువ్వు దయాకర్ను నమ్మినా అనుకుంటున్నావేమో. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశాన్ని కోవర్టు ఆపరేషన్లతోని ఖతం చేసిండంటే నువ్వు మంత్రి పదవి కాదు, నువ్వు తాగి పండుకున్నప్పుడు నీ కిడ్నీలు కూడా ఎర్రబల్లి దయాకర్రావు అమ్ముకుంటాడు. నమ్మక ద్రోహి అంటేనే దయాకర్రావు అంటేనే నమ్మక ద్రోహి. అట్లాంటి నీ మంత్రివర్గంలో పెట్టుకున్నావంటే ఎన్నడైనా నువ్వు బోర్ల వండుకున్నప్పుడు నీ కిడ్నీలు అమ్ముకునేది ఆయననే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇక మిత్రులారా, ఇవన్నీ చర్చలు బాగానే ఉన్నాయి. ఇక ఆయన గురించి రాస్తే రామాయణం, చెప్పితే భాగవతం, తెల్లారిన దాకా చెప్పినా కూడా ఈ భాగవతం ఒడవది. కానీ ఇవాళ ఇవాళ ఒక్కటే మాట నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్పదలుచుకున్నా. వీళ్ళందరూ ముఖ్యమైన నాయకులు, గ్రామాలలో రాజకీయాలను నిర్దేశించే వాళ్ళు. చంద్రశేఖర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని ఎవరికైనా ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిండా? గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? KG to PG ఉచిత నిర్బంధ విద్య ఇచ్చిండా? 5,000 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించిండా? ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుండా? పాత్రికేయ మిత్రులకు ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చిండా? ఇవాళ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కూడా వాళ్ళకి ఇయ్యలే. ఇక్కడ మా సోదరుడు చెప్తున్నాడు, అంత పొడుగు ఇంత పొడుగు అంటాడు. ఆయన నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి లేదు అంటున్నాడు. డిగ్రీ కాలేజీ లేదని చదువుకున్న పిల్లలు చెప్పినారు.
డిగ్రీ కాలేజ్ సచ్చిన తేడు. ఎందుకంటే ఆయనకు చదువు రాదు, ఈడు ఉన్నది ఎవడన్నా చదువుకుంటే సమస్యల మీద ప్రశ్నిస్తాడని చెప్పి డిగ్రీ కాలేజ్ కూడా తేడు. హెడ్ క్వార్టర్లో రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం లేదు. ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తుండు. రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పడ్డదంటే బిడ్డ ఒక్కడు కూడా ఉండడు. నేను ఈ వేదిక మీద నుంచి అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా, పాలకుర్తి చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయాలని కుట్ర జరుగుతుంది. మా కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కాపలా బండి విగ్రహాన్ని కాపాడినరు. ఆ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ పాలకుర్తిలో 20 కిలోమీటర్లు నడిచి ఇక్కడ ఉన్న సమస్యలు కనుక్కున్నా. గ్రామాలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. ఇవాళ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యలే. అందుకే కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే విధంగా పేదల్ని మనం ఆదుకుంటాం. అదేవిధంగా రైతులు రుణమాఫీ చెల్లించక ఉండ్రా నాయన, రైతులు రుణమాఫీ చెల్లించక అప్పుల పాలై బ్యాంకులలో మొండి బకాయిలుగా మారుతున్నారు. కాబట్టి ప్రతి పేద రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతులు పండించిన పంట పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, వడ్లు కావచ్చు, జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, కందులు కావచ్చు, ఎర్రజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ పంట పండించినా చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి పంటను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగ యువకులారా, నిరాశ చెందకండి. వికలాంగుడు నాగరాజ్ చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అయింది. అందుకే కొత్త సంవత్సరంలో 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి 2 లక్షల ఖాళీలను ఒక్క సంవత్సరంలో మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యి నుంచి సిలిండర్కు దీపం పథకం ద్వారా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి 4 నూర్లకు సిలిండర్ ఇస్తే ఇవాళ 12 నూర్లు అయింది. అందుకే ఆడబిడ్డలకు అక్కడ మా పెద్దమ్మలు మా అక్కలు ఉన్నారు, మరి మా సంగతి ఏంది నాయన అన్న దిక్కు చూస్తారు. అందుకే అక్కలారా, ఇక ఈ 12 నూర్లు పెట్టి సిలిండర్ కొనాల్సిన పని లేదు. 5 నూర్లకే మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత పేదవాళ్ళందరికీ 5 నూర్లకే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా మా బీసీ విద్యార్థులు వాళ్ళని అందరినీ బాగా చదివించి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొస్తే 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఇవాళ వాళ్ళ జీవితాలలో చీకట్లు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే 5,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వాళ్ళకు చెల్లించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పేదవాళ్ళు ఆరోగ్యం బాగాలేకపోయినా, కాలు నొచ్చినా, కడుపు నొచ్చినా, గుండె నొప్పి వచ్చినా, కిడ్నీ నొప్పి వచ్చినా, ప్రభుత్వ దవాఖానలో వైద్యం అందక ప్రైవేటు దవాఖానలో బిల్లులు చెల్లించలేక చచ్చిపోతుంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని 2 లక్షల రూపాయల వరకు మీకు వైద్యాన్ని అందించింది. ఇవాళ 2 లక్షలు సరిపోవు, ధరలు పెరిగినాయి. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఇవాళ మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా
రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ బకాయిలు 800 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలకు పెంచాలన్నా, ఇన్ని మంచి పనులు చేయాలంటే సిలిండరు 500లకే ఆడబిడ్డలకు ఇవ్వాలన్నా, వాళ్ళ కష్టాలు తీరవాలన్నా, మరి మేము ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా. ఏందా పని? ఏందా పని? ఏందా పని? మిత్రులారా, ఈ పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలి, ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఇక్కడి యువకులు, ఇక్కడి నాయకులు, ఇక్కడి మా ఆడబిడ్డలు పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయండి. వీటన్నిటిని అమలు చేసే బాధ్యత నేను, మా రాజన్న, డాక్టర్ మల్లు రవి గారు, జంగా రాఘవరెడ్డి, సాంబయ్య, లక్ష్మీనారాయణ, భరత్ చంద్రారెడ్డి, శివసేనారెడ్డి, అదేవిధంగా బల్మూరి వెంకట్, వేదిక మీద ఉన్న పెద్దలందరం మేము ఆ బాధ్యత తీసుకుంటాం. ఇంత మంచి పని చెయ్యాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలకెళ్ళి చెప్పండి. మిత్రులారా, తెచ్చినోనికి 2 సార్లు అవకాశం ఇస్తే ఇచ్చినోనికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలనో ఒక్కసారి ఆలోచన చేయమని గ్రామాలకు వెళ్ళి చెప్పండి. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సమావేశానికి వచ్చినాం, పాదయాత్రలో పాల్గొన్నాం, ఇంటికి పోయి అన్నం తిని పడుకున్నామని ఆలోచన చెయ్యకండి. ఈ 10 నెలలు కష్టపడండి. 10 ఏళ్ళ దుఃఖం కష్టం మర్చిపోవాలంటే ఈ 10 నెలలు కష్టపడాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి. మన కొట్లాటలు పంచాయతీలు ఏమన్నా ఉంటే అవి పక్కన పెట్టాలి. 100 సీట్లు గెలవాలి. ఈ పాలకుర్తి గెలిస్తే, ఈ పాలకుర్తిలో మీరు గెలిపించండి. రాష్ట్రంలో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ కు 100 సీట్లు గెలిపిస్తారు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు గ్రామాలకు వెళ్ళండి. పెళ్లికి వెళ్ళినా, తద్దినానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఛాయ్కి వెళ్ళినా, టిఫిన్కి వెళ్ళినా, భోజనానికి వెళ్ళినా, సంతకి వెళ్ళినా, కళ్ళు కాంపౌండ్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, బీరు కోసం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చర్చ పెట్టండి. చంద్రశేఖరరావు చేతుల 2 సార్లు తెలంగాణ ప్రజలు మోసపోయినారు. ఇవాళ వాళ్ళ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరందరూ ఏమంటారు? కాంగ్రెస్కి అండగా ఉంటారా? 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 హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.